M4 టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। శ్రీ గురుభ్యో నమః। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మనం రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది। ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం। రేపటి నుంచి ప్రతి విష్ణు ఆలయాల్లో కూడా తిరుప్పావై చదువుతారు। ఈ తిరుప్పావై ఎందుకు చదువుతారో అసలు ఈ ధనుర్మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం। శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే। గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో నారాయణాయ। ఓం నమో విష్ణవే నమః। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః। ధనుర్మాస విశిష్టత గురించి మనం తెలుసుకుందాం। ఈ కాలాన్ని కొలిచేందుకు మనం అనేకమైనటువంటి కొలమానాలను వాడతాం కదా। వాటిలో చంద్రమానం సౌరమానం ముఖ్యమైనవి। చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చంద్రమానం లెక్కేస్తాం। అలాగే సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటడాన్ని సౌరమానాన్ని కింద లెక్కేస్తాం। సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని మనం సంక్రమణం అంటాం। ఆయా రాశుల్లో సూర్యుడు సంచరించే కాలంను సౌరమానం అని అంటాం। కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయం కర్కాటక సంక్రమణం అని, అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలాన్ని కర్కాటక మాసం అని కూడా అంటాం। సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సు సంక్రమణం కాగా ధనుస్సులో సూర్యుడు ఉండే కాలం ధనుర్మాసం అని అంటాం। మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒకరోజు కింద లెక్క। మానవులకు ఒకరోజు మానవులకి ఒక సంవత్సరం అయితే దేవతలకి అది ఒక్క రోజు కింద లెక్క అవుతుంది। అంటే ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలగా భావించబడుతుంది। సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అని అంటారు। అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అనగా ఇది రాత్రి కాలం। మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమణం। ఇక్కడి నుంచి ఉత్తరాయణం అనగా పగలు, అంటే ఇక్కడి నుంచి రేపు సంక్రాంతి దగ్గర నుంచి ఉత్తరాయణం ప్రారంభమైన దగ్గర నుంచి 16వ తారీఖు దగ్గర నుంచి పగలుగా మనం భావిస్తాం। దక్షిణాయనానికి చివరినది, ఉత్తరాయణానికి ముందున్నది అయినటువంటి ఇది ధనుర్మాసం। దక్షిణాయనానికి చివరిలో ఉంది, అలాగే ఉత్తరాయణానికి ప్రారంభంలో ఉంది కాబట్టి ఇది ధనుర్మాసం। ఇది ప్రాతకాలం వలె, అంటే ఉదయం కాలం వలె చాలా పవిత్రమైనది। సాత్వికమైనటువంటి ఆరాధనలకు ఇది చాలా ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైనటువంటి మనం విష్ణువుని ఆరాధిస్తాం। ఈ నెల విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం। గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించిందే, అందుకని మనం తిరుప్పావై చదువుకుంటూ ఉంటాం। ఈ తిరుప్పావై ప్రతిరోజు కూడా ఒక పాసురం చదువుతారు। అలాగే పెద్ద తిరుపతిలో కూడా ఈ తిరుప్పావై ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆ నెలల్లో కూడా ఈ తిరుప్పావై పొద్దున్నే ఉదయాన్నే తెల్లవారుజామునే చదువుతారు। పండగ దీనినే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్నే పండగ నిలబెట్టడం అంటారు, సంక్రాంతి నిలబెట్టడం అంటారు। ఈ పండగ నిలబెట్టడం అని కూడా అంటారు। ఈ 4 రోజులు కూడా ఇంటి ముందు పండుగ రావుడు గుర్తు చేస్తూ 4 వీధులు చిహ్నంగా ముగ్గుల్ని తీర్చిదిద్దుతారు। అయితే ఈ ధనుర్మాసం సౌరమాసానికి సంబంధించింది, కానీ మనం చాంద్రమానం మనం అనుసరిస్తాం। దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతూ ఉంటారు, అందుకనే మనం చాంద్రమానం లెక్కేసుకుంటాం కాబట్టి చంద్రుణ్ణి ఈ ముగ్గులో వేస్తూ ఉంటారు। కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటారు, కానీ ధనుర్మాసానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది। ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి ధనుర్మాసం ఈ నెలకి చాలా ప్రత్యేకత ఉంది। ఉదయం సాయంత్రం కూడా ఇల్లు శుభ్రం చేసి
దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణాకటాక్షాలు మనకి లభిస్తూ ఉంటాయి. ఈ ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం 4 రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు. అలాగే విష్ణు ఆలయాల్లో తెల్లవారగట్లే ఉదయాన్నే అర్చనలు చేసి నివేదన చేసి వాటిని పిల్లలకి పంచుతూ ఉంటారు. దీన్నే బాలభోగం అని అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది. ఈ కర్కాటక మకర సంక్రాంతులలో స్నానం చేయడం కానీ, దానం చేయడం కానీ, హోమం చేయడం కానీ, వ్రత పూజలు చేయడం కానీ చాలా మంచిది. ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత వచ్చిందంటే, ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం కావడం వల్ల వైష్ణవులందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా కూడా విష్ణు వ్రతం చేపట్టి ఆ స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, విష్ణు ఆలయాలు సందర్శించడం ఈ ధనుర్మాసంలో మనకి చాలా మంచిది. అందుకని విష్ణు ఆలయాన్ని, సూర్యుడి ఆలయాన్ని దర్శించాలి. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనుకూలమైనటువంటి మాసం అని అర్థం. ధనుర్మాసాన్ని తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పట్నం, గోదా కళ్యాణం ఇలాంటివన్నీ కూడా వెంకటేశ్వర గుళ్ళల్లో, విష్ణు ఆలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు. తిరుమలలో ధనుర్మాసం నెల్లాళ్ళు సుప్రభాతం బదులు, సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బెలోపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి దాంతోపాటు మన దరిద్రం దూరం అవుతుంది. అందుకని ఉదయం సాయంత్రం కూడా మనం దీపారాధన చేస్తే కనుక మనకున్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. అలాగే బ్రహ్మీ ముహూర్తంలో వీళ్ళు ఎవరైతే కనుక ప్రతిరోజు ఈ తిరుప్పావై పఠించి విష్ణు ఆలయాలను దర్శిస్తారో వాళ్ళు దైవ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అలాగే భూదేవి అవతారమైనటువంటి ఆండాలు రచించినటువంటి తిరుప్పావై, ఈ ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ఈ పేరుతో పూజించి 15 రోజులు చక్కెర పొంగలి, పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం పెడతారు. పెళ్లికాయన అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరినటువంటి వరుడు వస్తాడని చెప్పేసి అనుకుంటారు. ఈ గోదాదేవి మార్గాళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించింది. శ్రీకృష్ణుని ధనుర్మాసం 4 రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణుతో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు అని చెప్పేసిన పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ పురాణం, ఆదిత్య పురాణంలో, భాగవతంలో, నారాయణ సంహితల్లో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణువు యొక్క ప్రతిమను చేయించి పూజించాలి. ప్రతిరోజు ఉదయానికి ముందే స్నానం చేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించాలి. తర్వాత తులసి దళాలు, పూలతో, అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. 4 రోజులు చేయలేనటువంటి వాళ్ళు 15 రోజులు లేదా 8 రోజులు లేదా 1 రోజైనా సరే చేయవచ్చు. ఈ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ఇది ప్రాచీన కాలం నుండి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది ధనుర్మాసం యొక్క విశిష్టత. అందరూ కూడా ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా తిరుప్పావై వినండి. అలాగే విష్ణు ఆలయాల్ని, సూర్యుడి యొక్క ఆలయాలని దర్శించి సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.